ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఎప్పుడైతే మనం తండ్రిని వేడుకుంటామో, దేవుని ఆత్మశక్తితో నింపబడతామో, దేవుణ్ణి రిక్వెస్ట్ చేసుకుంటామో, ఇక పరిశుద్ధాత్మ మనలో పని చేయటం మొదలు పెడతాడు. పరిశుద్ధాత్మ మనలో పనిచేసినప్పుడు, బాగా వినాలి, పరిశుద్ధాత్మ మనలో పనిచేసినప్పుడు ఈ 9 మన నుండి వ్యక్తమవుతాయి. ప్రేమ గలవారమై మనం ఉంటాం. సహజంగా మనం ఏం చేస్తూ ఉంటాం తెలుసా? మనం ట్రై చేస్తుంటాం మనంతటా మనం ఉండాలి అని. ఎంత ప్రేమ కలిగి ఉండాలని ట్రై చేస్తాం, అంత ద్వేషించడం మొదలు పెడతాం మనం. ఎందుకంటే మన చేత కాదు. సంతోషం, మనం సంతోషంగా ఉంటాను ట్రై చేస్తాం, ఎంత ట్రై చేస్తాం అంత ఏడుస్తూ ఉంటాం, ఎందుకంటే మన వల్ల కాదు. అలాగే ఆశా నిగ్రహం, ఆశలు నిగ్రహించుకోవడానికి ఎంతో ట్రై చేస్తూ ఉంటాం. విచిత్రం చెప్పనా, నిగ్రహించుకోవాలని అనుకునే కొద్దీ ఆశలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అసలు ఆ దరిద్రాన్ని మర్చిపోదాం అనుకునే కొద్దీ మళ్ళా గుర్తొస్తుంటుంది. సాధ్యం కాదు. ప్రేమ, సంతోషం, సమాధానం, మనుషులతో సమాధానంగా ఉందాం, మనసులో సమాధానంగా ఉందాం అనుకుంటాం, కానీ మన వల్ల కాదు. అనుకునే కొద్దీ ఎక్కువ అవుతూ ఉంటాయి అసమాధానాలు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, చాలా ఓర్పుగా. ఏమండి, విద్య నేర్చుకున్న కుక్కలాగా. విద్య నేర్చుకున్న కుక్క ఒకటి ఉందంట, దానికి ఏం నేర్పాడో తెలుసా? అస్సలు మొరగకుండా మౌనంగా ఉండేట విద్య నేర్పాడు దానికి వాడు, బాగా సాధన చేపించి. ఇంకా అది అన్నా కూడా కొడతాడనమాట దాన్ని. అట్లా ఏం సప్పుడు చేయకుండా నేర్పాడు దానికి. ఇంకా ఎవరు వచ్చినా ఎవరు పోయినా సరే, ఏ మనిషి ఆ ఇంటికి రాని పోని అస్సలు అని కూడా అనదు, మౌనంగా ఉంటుంది. కుక్కకు అలాంటి విద్య నేర్పాడు వాడు మురిసిపోతున్నాడు. నా కుక్క ఏం ట్రైనింగ్ పొందిందిరా, అస్సలు సప్పుడు చేయట్లేదని. ఓ రోజు ఏం జరిగిందంటే, గేటు బయట దీని కళ్ళకి వేరే జాతి కుక్క కనపడింది. దాని జాతి కనపడింది. ఇక అప్పటిదాకా మౌనవ్రతం పాటించిన కుక్క దాని జాతి కుక్క కనపడి దాని సమీపంలోకి వస్తుంటే ఒక రేంజ్లో లేచి గోల్ చేయటం మొదలుపెట్టింది. కుక్క నేర్చుకున్న విద్య ఏమైపోయింది అంటే, ఆ సన్నివేశం రానంత వరకే దాని మౌనవ్రతం. ఆ సన్నివేశం వచ్చిందంటే అప్పుడు ఉంటుంది దాని అసలు రూపం. దాన్ని మార్చడం సాధ్యం కాదు. గదిలో పెట్టినంత వరకే పందితత్వం. నువ్వు పాండ్స్ పౌడర్ పోస్తావో, లేకపోతే నువ్వు ఏం పౌడర్ పోస్తావో, దానికి నువ్వు ఏం కొడతావో, ఇప్పుడు లేటెస్ట్ పౌడర్లు ఏమో వచ్చినాయి, ఏం కొట్టినా సరే నువ్వు గదిలో పెట్టినంత వరకే అది నువ్వు రాసినవన్నీ పూయించుకుంటుంది. దాని రోడ్డు మీద తీసుకెళ్ళి బురద గుంట చూపించావంటే మాత్రం ఇక నీ పాండ్స్ పౌడర్లు పనికి రావు, నీ సెంట్లు అత్తర్లు పనికి రావు. ఎందుకంటే అన్నిటికీ మించిన బురద వాసన దానికి ఇంపైన సువాసన. పందికి మరేందనుకున్నా, ఇక గొలుసులో కట్టేసినా నువ్వు తాడులో కట్టేసరే ఆ ఆంతం లాక్కొని నిన్ను కూడా లాక్కొని తీసుకెళ్ళిపోయి అందులో పడింది. బురద కనపడితేనే దాని జాతి లక్షణం బయటపడ్డట్టు, కుక్క కనపడితేనే కుక్క అసలు రూపం బయటపడ్డట్టు, మనుషులు కూడా చాలా వరకు చాలా దీర్ఘశాంతం. అసలు ఈ మధ్య నేను అసలు కోప్పడట్లేదు అన్నయ్య, అసలు చాలా ఓర్పు. అసలు దేవుడు నిజంగా చాలా అసలు నేను చాలా కంట్రోల్లో ఉంటున్నాను అన్నయ్య అనుకోవటమే కానీ ఏం లేదు. ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు గందరగోళమే. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి, ఎంతమంది ఒప్పుకుంటారు? చాలా విషయాలు ఇంతే అన్నయ్య, అలా అనుకుంటున్నాను కానీ చాలా జరగట్లేదని. చేతులు ఎత్తని షో చేయకుండా ఎందుకు నా దగ్గర, ఎందుకు ఎడన్నీ అనిపించి చెబుతున్నావు ఎడా. స్తోత్రం. అది ఇప్పుడు యథార్థవంతులు అనిపించారు. మీ ప్రార్థన ఆనందకరం ఆయనకి. ఎందుకు నీ వల్ల కావట్లా? ఆశలు నిగ్రహించుకోవాలంటే నీ వల్ల కావట్లా, సంతోషంగా ఉండాలంటే నీ వల్ల కావట్లా, సాటి శత్రువుని ప్రేమించాలంటే నీ వల్ల కావట్లా. వాక్యమేమో శత్రువుని ప్రేమించు లేకపోతే దేవుని కుమారుడు కాదంట. వాక్యమేమో నువ్వు దేవుని కుమారుడు అయితే శత్రువుని ప్రేమించుంటది. మనకేమో వాడిని చూస్తేనే మండిపోతుంటది. మనకేదో చేయాల్సిన అవసరంలా, మన మీద అవతలోడికి తేడా చెప్పినోడు కనపడితే చాలు, ఇక మనకు ఆగదు. వాడిని చూస్తుంటేనే ముఖం తిప్పుకుంటాడు. కానీ వాక్యం ఏం చెప్పింది? ప్రేమించు అని చెప్పింది. మన వల్ల కాదు. ఎట్లా సాధ్యం? దానికి విరుగుడే దేవుడు చెప్తున్నాడు. నీవు సొంతంగా ఎంత ట్రై చేసినా నీ వల్ల కానిది నీలో ఉన్న నా ఆత్మ చేత నగును.
నీ శక్తి చేతనో బలమో చేతన ఇది కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగును. నా ఆత్మ నీలో ఉండి ఆ ప్రేమని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆ దీర్ఘశాంతాన్ని, విశ్వాసాన్ని, దయాళుత్వాన్ని, మంచితనాన్ని, సాత్వికాన్ని, ఆశానిగ్రహాన్ని ఆయన నీలో ఉండి నెరవేర్చాలి. ఆయన నెరవేర్చాలి, కానీ నీ వల్ల కాదు. నువ్వు ఓన్గా ట్రై చేసినంత వరకు నువ్వు పడతానే ఉంటావు. నీ సోది ప్రయత్నాలు ఆపి ఆయన చెప్పిన సలహాలు విను. ఏమంటారు? నేనైనా నువ్వైనా అంతే. మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తారు కదా, కొడుక్కి చెబుతావు, నువ్వు 14 సార్లు చెబుతావు, వాడు వినడు, మొహం బాగలు కొట్టుకుంటాడు. చివరికి నువ్వేమంటావు తెలుసా? అయిందిగా, అనిగిందిగా, ఇకనన్నా నేను చెప్పేది అంటే. అట్లాగే ఇప్పటికి మనం ఎన్నోసార్లు ట్రై చేసి మొఖాలు వాసిపోయి ఉన్నాయి మనకి. ఏవి? ఆత్మ ఫలము ఫలించాలి మనంతటా మనమని ప్రయత్నించి విఫలమయ్యాం. సంవత్సరాలన్నీ అయిపోయినాయి అంతే. క్రొత్త సంవత్సరం కూడా స్టార్ట్ అయింది. ఈ సంవత్సరంలో ఈ 4-5 రోజుల్లో కూడా 4-5 సార్లు పడ్డాం. ఎందుకు అలా పడుతున్నామంటే మనమే ప్రయత్నిస్తున్నాం పదే. ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వు ప్రయత్నించటం కాదు, నీలో ఉన్న ఆత్మను ప్రయత్నించు. నీలో ఉన్న ఆత్మ ద్వారా ప్రయత్నించు, అప్పుడు నువ్వు విజయం పొందుతావు. నీ ఆత్మకు ఆసక్తి ఉంటే రా ఆత్మ ఎందుకురా నీకు అంటాడు. తల్లి, నీ సొంత ఆత్మకు ఆసక్తి ఉంటే నీకు నా ఆత్మ ఎందుకు? పిచ్చిబట్టా. నీ ఆత్మకు అంత సీన్ లేదు. నీకే కాదు, మొదట పుట్టిన ఆదాము కూడా లేదు. ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు పుట్టిన ఎవ్వరికి లేదు ఆసక్తి. ఆఖరికి నా అద్వితీయ జనితైక ప్రియమైన కుమారుడు కూడా నా ఆత్మ సహాయం తప్పలేదు. ఆయనకే తప్పనప్పుడు నీకెట్లా? ఏసై కంటే గొప్పవాళ్ళం మనం. ఏమండి? ఏళ్ళనన్నా 10 రోజులు ప్రార్థనలో ఉంచాడు, ఆయన అయితే 40 రోజులు ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఆయన ఎక్కడికి తీసుకొని పోయాడని ఉంది. అరణ్యం తీసుకెళ్ళి ఏం చేశాడు? 40 రోజులు ఆయన్ని సిద్ధపరిచి ఆత్మ బలముతో నింపి పంపించాడు. అప్పుడు వచ్చి ఫలించాడు యేసయ్య. మరి ఆ బలం రావాలంటే ఏం చేయాల్సి వచ్చింది? యేసయ్య అరణ్యపు అనుభవానికి వెళ్లాల్సి వచ్చింది. దేవుణ్ణి గోజాడాల్సి వచ్చింది. శక్తితో నింపబడాల్సి వచ్చింది. ఇంత స్పష్టంగా దేవుని వాక్యం ఉంటే ఈ కూటం అయిపోగానే మనకు మళ్ళీ గుడ్డి కళ్ళు వస్తాయి. ఈ కూటం అయిపోగానే గుడ్డి కళ్ళు వస్తాయి, మళ్ళీ మనకి ఇవన్నీ మర్చిపోతాం. ఇంత స్పష్టంగా వాక్యం ఉంది అంటే నీ వల్ల ఏది కాదు. ముఖ్యంగా దేవుణ్ణి సంతోషపెట్టడం నీ వల్ల కాదు. నీ వల్ల కాదు. నువ్వు చేయాలి, ఆ పని చేయాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుడు సంతోషపడే విధంగా నువ్వు నడుచుకోవాలి, ఆత్మఫలం ఫలించాలి, దేవుని కొరకు వాడబడాలి అని నువ్వు కోరుకుంటే, ఆత్మ యందు బలంగా ఉండాలని నువ్వు కోరుకుంటే, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే అవన్నీ సాధించగలవు. ఇది ఎలా ఉంటుందో తెలుసా? నీ చిన్న బిడ్డ నువ్వు ఇంట్లో కుర్చీలో కూర్చొని ఉంటే, నీ చిన్న బిడ్డ ఒక బరువైన వస్తువుని లేపటానికి ప్రయత్నించేది ఉంటుంది. నువ్వే ఉన్నావు అక్కడ కుర్చీలో కూర్చొని ఉన్నావు, కానీ వాడు ఒక బరువైన వస్తువు, వాడికి బరువు, అది నీకు బరువు కాదు. దాన్ని వాడు పైకి ఎత్తడానికి ట్రై చేసినట్టు ఉంటుంది. వాడు ఎంత ట్రై చేసినా ఎత్తలేడు. చివరికి వాడు ఏం చేస్తాడు తెలుసా? చిన్నపిల్లలను చూసి నేర్చుకోవాలి కొంచెం. వాడు ట్రై చేసి నీ దగ్గరకు వస్తాడు. వచ్చి వాడు చేయి చూపిస్తాడు, నాకు అది కావాలని. అప్పుడు నువ్వు వంగి నీ చేతితో తీసి వాడి చేతుల్లో పెడతావు. నీకు సాధ్యమైద్ది, కానీ ఆ బిడ్డకు సాధ్యం కాదు. ఆ బిడ్డ నేర్పుతున్న పాఠం ఏంటంటే, నాకు అలివిగానప్పుడు నేను అమ్మను ఆశ్రయించినట్టు, నాకు అలివిగానప్పుడు నేను నాన్నను ఆశ్రయించినట్టు, మీకు అలివిగాని విషయాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి గనుక మీరు ఆయన ఆశ్రయించండి. సమస్తం మీరు పొందగలరు.
నువ్వు పోరాడుతున్నా మానసిక, శారీరక, ఆత్మీయ పోరాటాలు మూడింట్లో నీకు విజయాన్ని సిద్ధించి నిన్ను జయపథంలో నడిపించగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉన్నాడు.